హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఒకటి ఇది ఏంటంటే యూఎస్బి బెడ్ కేబుల్, ల్యాప్టాప్ పర్పస్ బెడ్ పైన పడుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. అది అన్బాక్సింగ్ చూడండి ఒకసారి ఎట్లా ఉంటుంది అది. ఇది టేబుల్, నేను బుక్ చేసుకున్న టేబుల్ ఇది. చూడండి, ఇది ఒక్కొక్క పార్ట్స్ అన్నీ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి యూఎస్బి కేబుల్ పోర్ట్స్, యూఎస్బి పోర్ట్స్ ఇవి. ఫ్యాను, లైటు, ఎల్ఈడి లైట్ ఉంటుంది దీనికి. డైరెక్ట్ మనం టేబుల్కి ఫిట్ చేసుకోవచ్చు అది డైరెక్ట్గా. ఇది వచ్చేసి బుక్ షెల్ఫ్, బుక్ ట్రే. ఇది బుక్ పెట్టుకోవడానికి, మనం బుక్ రీడ్ చేసుకోవాలంటే బుక్ పెట్టుకోవచ్చు దానికి. అది అట్లా ఉంటుంది చూడండి. అది బుక్ పెట్టుకోవడానికి మనకి టేబుల్కి ఒకటి హోల్ ఉంటుంది, ఆ హోల్ కనిపిస్తుంది చూడండి. ఆ హోల్లో ఫిట్ చేసుకోవాలి యూఎస్బి పోర్ట్స్ మొత్తం. దాని నుండి మనకి కనెక్షన్ తీసుకోవచ్చు, పవర్ కనెక్షన్. ఇది కంప్లీట్ టేబుల్. ఇది బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ లెగ్స్ ఉంటాయి. లెగ్స్ ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇది హైట్ అడ్జస్ట్మెంట్, ఎంత హైట్ కావాలంటే అంత మనం హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ అన్లాక్ ఉంటాయి లెగ్స్కి. లాక్ అన్లాక్స్ బటన్ అన్లాక్ చేయాలంటే బటన్ ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది. దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది స్ట్రైట్గా అయితే స్టాండ్ అవ్వదు. ఇది ప్యాడ్ అడ్జస్ట్మెంట్ మనది హెడ్ కంఫర్ట్ బట్టి మనం బెండ్ చేసుకోవచ్చు దాన్ని. ఇది యూఎస్బి కేబుల్ది, యూఎస్బి పోర్ట్. ఇది కంప్లీట్గా హోల్లో ఫిక్స్ చేసుకొని మనం డైరెక్ట్ ల్యాప్టాప్ కానీ యూఎస్బి అయితే దానికి మనం ఛార్జింగ్ పోర్ట్ కూడా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఛార్జింగ్ దానికి కూడా పెట్టేసుకోవచ్చు. ఫ్యాన్ ఫిట్టింగ్, లైట్ ఫిట్టింగ్, డైరెక్ట్ యూఎస్బి. టేబుల్ సైడ్ వ్యూ చూడండి. దీనికి ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ ఇవి అడ్జస్ట్మెంట్. ఇది అవి మూవ్ చేసేదాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అవుతుంది మనకు. హెడ్ మూమెంట్ బట్టి మనం అది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎంత ఉండాలి మనకి అన్నది. ఇది ట్రే. ఈ ట్రేలో మనకి ఏమైనా పెట్టుకోవచ్చు, అవి పెన్స్ కానీ ఫోన్ కానీ. ట్రేలో 2 క్లిప్స్ ఉంటాయి మనకి. ఒక ల్యాప్టాప్ మనకి కిందకి దానిపైన పెట్టినప్పుడు కిందకి జారిపోకుండా ఉండడానికి మనకి పిన్స్ ఇస్తాడు. ఇది కంప్లీట్ టేబుల్. ఇది ఈ క్లిప్స్ ఇవి మనం ల్యాప్టాప్ పెట్టుకున్నా మనకి కిందకి జారి రాకుండా ఉంటుంది. అది బెండ్ చేసుకున్నప్పుడు, టేబుల్ బెండ్ అయినప్పుడు. ఇది కంప్లీట్ మనకి పోర్షన్ చూడండి. ఇది అదే అట్లా మూమెంట్ మన స్టమక్ అడ్జస్ట్మెంట్ బట్టి దాన్ని మనం పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ మన కంఫర్ట్ బట్టి అది బెండ్ చేసుకొని మనకి హైట్ అడ్జస్ట్మెంట్ చూసుకొని బెండ్ చేసుకోవచ్చు మనం. అది ఇవి లాక్స్, మనకి ఎంత అడ్జస్ట్మెంట్ కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకొని దాన్ని లాక్ చేసేయాలి. అది మూవ్ అవ్వదు ఎక్కడికి, అది కదలకుండా ఉంటుంది. ఇంకా ఇది ల్యాప్టాప్. దీనిపైన మనం పెట్టాము చూడండి. ల్యాప్టాప్ టేబుల్ పైన ఫ్యాన్ రన్ అవుతుంది, లైట్ ఆన్ అయింది. డైరెక్ట్ ల్యాప్టాప్ కనెక్షన్ చేస్తున్నది. యూఎస్బి పోర్ట్ ఉంది, యూఎస్బి కేబుల్ తోటి ల్యాప్టాప్ కనెక్షన్ ఇచ్చినది. అయిపోయింది చూడండి, లైట్ అయిపోయింది. యూఎస్బి పోర్ట్ దిగానే లైట్, ఫ్యాన్. ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మీకు అందుబాటులో ఛార్జర్ కనెక్షన్ ఉంటే ఛార్జర్ కూడా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఇది పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్ కూడా పెట్టేసుకోవచ్చు. ఫ్యాన్, లైట్, ఏదైనా
మనకు బెండ్ అవ్వకుండా సపోర్టింగ్ క్లిప్స్ ఉంటాయి. ల్యాప్టాప్ జారిపోకుండా కిందకి. పడుకొని వర్క్ చేసుకోవచ్చు, మనం కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. నాకేంటంటే బ్యాక్ పెయిన్ వల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది ఇది టేబుల్. కొద్ది రోజులు రెస్ట్, దానివల్ల ఇది తీసుకోవాల్సి వచ్చింది ఇది. ఇంకా లేడీస్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది కొంతమందికి అయితే. ఇది పొజిషన్, మనకి హ్యాండ్ పొజిషన్ కూడా మంచి పెట్టుకోవచ్చు, అది టైపింగ్ పర్పస్. మనకు అడ్జస్ట్మెంట్ కంఫర్ట్, ఎటు మూవ్ అవ్వాలంటే అటు మూవ్ అవుతుంది అడ్జస్ట్మెంట్కి. టేబుల్ హైట్ అండ్ బెండ్. మనకు ఎల్బో పొజిషన్ పెట్టుకొని ఎల్బో పొజిషన్ ప్రకారం మనం అది బెండ్ చేసుకోవచ్చు, ఎల్బోకి టైపింగ్ ఈజీ ఉండేటట్టు. చూడండి ఎట్లా ఉందో. ఇది నాకైతే చాలా యూజ్ అయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే. నేను వచ్చేసి దీనికి కాస్ట్ 1750 రూపీస్ బుక్ చేసుకున్నాను ఆన్లైన్ పోర్టల్స్లో. మీరు కూడా ఎవరైనా యూజ్ అయితే మీకు బుక్ చేసుకోవచ్చు. కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం వాళ్ళు వర్క్ టెన్షన్ లేకుండా ఇదైతే చేసుకొని దీంతో వర్క్ చేసుకోవచ్చు మనం. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎవరికైనా యూజ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.